ఇది వాస్తవం. నిజంగా మరి ఇన్ని సంవత్సరాలు కష్టపడి 10 ఏళ్ల నుంచి తెలంగాణ 2014 నుంచి మరి మొన్నటి వరకు కూడా కేసీఆర్ ఉన్న రోజులు రైతులు మంచిగా కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా అన్నం తిని సంతోషంగా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చిర్రో వాళ్ళ సర్కార్ వచ్చిన తర్వాత మళ్ళీ కష్టాలు స్టార్ట్ అయినాయి. తెలంగాణ రాకముందు ఏ విధమైన కష్టాలు ఉండనో మళ్ళీ అదే కష్టాలు చూడాల్సిన దౌర్భాగ్యం మళ్ళీ ఈ కాంగ్రెస్ పాలనలో మరి 100% ఇది వాస్తవం. ఎందుకంటే మరి నేను పండించిన ప్రతి క్వింటాలుకు 500 రూపాయలు మరి బోనస్ ఇస్తా అని చెప్పి ప్రకటించి పాపం అమాయకులు రైతులు నమ్మిండ్రు. ఈరోజు నమ్మినందుకు మరి నిట్టడ ముంచిన మరి రేవంత్ రెడ్డి మరి తప్పకుండా ఈరోజు ఏదైతే నువ్వు మాట మార్చినవో అది ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పి ముక్కు నాలకేసే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది చాలా దుర్మార్గమైన ప్రక్రియ. ఇప్పటి వరకు మరి మేము కూడా 10 ఏళ్ళు పాలించినాము. ఏ రోజు కూడా మరి కేసీఆర్ గారు రైతుల గురించి ఒక్క తప్పుడు మాట మాట్లాడలేదు. రైతులు సంతోషంగా ఉండాలన్నాడు. ప్రాజెక్టులు కట్టించినాము, కాలువలు తీపిచ్చినాము, మిషన్ కాకతీయ కానీ మరి భగీరథ కానీ ఇవన్నీ కూడా ప్రజల కోసము, మా రైతుల కోసము, మా పేదవారి కోసం చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం. మరి నువ్వు మాయమాటలు చెప్పి ఇంకా నేను మెరుగైన పాలన చేస్తా అని చెప్పి మరి ఇన్ని అబద్ధాలు ఆడి ఈరోజు సన్నవట్లు వండిస్తేనే మరి నేను 500 ఇస్తాను, చాలా మూర్ఖత్వం. ఈరోజు నువ్విచ్చుడు కాదు, సన్నవడ్లు వండించిన వాళ్ళకు రైతులు మరి రైసు మిల్లర్లే 3000 రూపాయలకు క్వింటాలు ధాన్యం కొంటుండ్రు. మరి సన్నవడ్లకు అంత డిమాండ్ ఉన్నది. మరి ఈరోజు మరి నువ్వు ఎట్లాగో మా దగ్గర రారు. ఈ రోజు వరకు ఎక్కడ కూడా మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏ కేంద్రాలు ఉన్నాయో ఎక్కడ కూడా సన్నవడ్లు ఉన్నాయి. మరి నువ్వు కూడా ఒక రైతువు, మరి సన్నవడ్లు యాసంగి పండిస్తారా, వానకాలం పండిస్తారా, అది కూడా నీకు తెలియనప్పుడు మరి ఈరోజు సన్నవడ్ల కోసం మాట్లాడడం అనేది అంతకంటే దుర్మార్గమైన చర్య లేదు. సన్నవడ్లు పండేదే మరి వర్షాకాలంలో, యాసంగిలో దొడ్డు వడ్లు తప్ప మరి సన్నవడ్లు వండయి. మరి పండని పంటకు నేను సబ్సిడీ ఇస్తా అంటే ఇలా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి రైతులు ఖచ్చితంగా మరి నీ పని చెప్తారు. నేను ఎప్పుడో మరి వడ్లను కదా గుమ్మిలేసి మూత పెట్టినట్టు నిన్ను కూడా గుమ్మిల్లో కాగుల్లో వేసి మూత పెడతారు. ఇది తథ్యం. తప్పకుండా జనాలు మరి కాంగ్రెస్ను ఇప్పటికే చీగొట్టిండ్రు. మరి ఇప్పటికైనా మరి నువ్వు క్షమాపణ చెప్పి మరి ఎన్ని క్వింటాల వడ్లు వండియో, ఎన్ని టన్నుల వడ్లు వండియో పూర్తిగా వరి ధాన్యానికి 500 రూపాయలు నువ్వైతే మాట ఇచ్చినావో ఆ మాట తప్పకుండా మరి ఇస్తేనే బాగుంటుంది. ఖచ్చితంగా మేము రైతుల పట్ల మేము పోరాటం చేస్తాం. ఇది మా రైతు ప్రభుత్వం. ఖచ్చితంగా రైతులకు మేము అండగా ఉంటాం. 500 రూపాయలు ఇచ్చే వరకు కూడా మా పోరాటం ఆగది. జై తెలంగాణ.